రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ సూడంగరారండోయ్ వేడంగరారండోయ్ హే రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ సూడంగరారండోయ్ వేడంగరారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ సూడంగరారండోయ్ వేడంగరారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయి ఆ తార వెలసి మురిసిపోయి సంబరమాయనే పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ సూడంగరారండోయ్ వేడంగరారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. మీ అందరికీ వందనాలండి. మేము జీసస్ హీల్స్ అండ్ సేవ్స్ ప్రేయర్ హౌస్ నుంచి వచ్చామండి, గొల్లపొంత కాలనీ. మీ అందరిని ప్రేమించి మా సంఘంలో ఉన్న వారంతా మీకు ఈ యొక్క బట్టలు, ఈ యొక్క దుప్పట్లు, ఈ ఫలాలు ఇవ్వాలని మేము ఆశించున్నాం. మిమ్మల్ని అందరినీ మేము చాలా ప్రేమిస్తున్నామండి. మా హృదయ ప్రార్థనలో మీరందరూ మిమ్మల్ని అందరినీ మేము అందరికి కూడా అడ్వాన్స్ ఇది పనిచేస్తుందండి. అందరికి కూడా అడ్వాన్స్ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్. బాగున్నారమ్మా అందరూ? మీతో క్రిస్మస్ చేసుకుంటేనే మాకు నిండుగా సంపూర్ణంగా ఉంటుందమ్మా. మీ దగ్గరికి వచ్చి క్రిస్మస్ చేసుకోవడమే నిజమైన క్రిస్మస్. అందుకనే మరి సంఘ బిడ్డలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దుప్పట్లు మీరు ఒక 25 మంది ఉన్నారని చెప్పి బ్రదర్ గారు చెప్పారు. మరి అందరికి కూడా దుప్పట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఇది మా వంతుగా చిన్న సహాయం, కానీ దేవుడు మీకు ప్రతిరోజు ప్రతి అవసరత దేవుడు మీకు తీర్చాలి. మీ అందరికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలి. భోజనం పెట్టగలం కానీ మీ మనసులో ఉన్న దిగులు కలవరం ఏం తీయలేము. బైబిల్ ఏం చెప్తుందంటే యోహాను సువార్త 11:1 మీ హృదయములను కలవరపడనీయకుడి. హల్లెలూయా. మనము ఏ విషయంలో కూడా కలవరపడాల్సిన పని లేదండి. మన దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చడానికి సమర్థుడు. కాబట్టి ఏ అవసరత మీకున్నా అమ్మా, మీరున్న చోట మనసులో ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా మీ అవసరత తీరుస్తాడు. మీకు ఏది కావాలో మాలాంటి వాళ్ళతో మాట్లాడి మీ ఆ సమయానికి వచ్చేస్తాయి. ఏది కొదువు కాదండి. నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టిన అన్నాడు దేవుడు.
ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కోట్లలో సమకూర్చుకో, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఆయన బిడ్డలకు ఎప్పుడేది కావాలో ఆయన ఇచ్చి పోషిస్తాడు. అలాగే ఆ అడవి గడ్డి పూలు చూస్తే అవంట సొలొమోను మహారాజు సమస్త వైభవం కంటే కూడా అందంగా ఉంటాయంట. వాటిని అలంకరించిన దేవుడు ఏ సమయానికి ఎప్పుడు మనకి ఏ వస్త్రాలు కావాలో ఆయన ఇస్తారు. కాబట్టి మేము జేహెచ్ఎస్ ప్రేయర్ హౌస్ నుంచి దేవుని చేతికి రప్పించబడ్డామండి. మేము మీకు తెలియపరిచేది ఏంటంటే, ప్రతి అవసరం తీర్చడానికి దేవుడు సమర్థుడు. మీ కష్టాలన్నీ ఆయన తీరుస్తాడు. పోయిన 2025 సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. ఇంకో 9 రోజుల్లో మన నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. ఆ నూతన సంవత్సరంలో ఇంకా మేలులు చేయబోతున్నాడు ఆయన. మీరందరూ సంతోషంగా ఉండండి, సంతృప్తిగా ఉండండి. ప్రతి బలహీనత దేవునికే చెప్పుకోండి, ప్రతి కష్టం దేవునికే చెప్పుకోండి. ఏ టైంకి ఏది కావాలో అవన్నీ దేవుడు ఏర్పాటు చేస్తాడు. మా ప్రభు నందు మన ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. బ్రదర్ గారు విశ్వనాథం గారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి. అసలు ఎవరు ఇంత బాధ్యత తీసుకోరు, కానీ ఆయన భుజముల పైన ఒక కుమారుడు లాగా మిమ్మల్ని అందరినీ చేరదీసి ఉదయ సాయంత్రకాలు ఎప్పుడు భోజనం కావాలన్నా ఏర్పాటు చేస్తున్నారు. అది శక్తికి మించిన పని ఆయన చేస్తున్నారు. మనం ప్రభు వైపు ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేసుకొని మన దగ్గరికి వస్తాడు. డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ టు గాడ్. మరి బ్రదర్ గారు కూడా ఆయన చేయాల్సిన ఆయన చేసి మిగిలిన దేవునికి అప్పగించారు. దేవుడు అనేక మంది ద్వారా మీకు అందిస్తా ఉన్నారమ్మా. మన దేవుడు ఎల్ల వేళలా మీకు సహాయం చేస్తారు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. మా సంఘ బిడ్డలందరూ కూడా చాలా మంచి వాళ్ళు. ఇక్కడ కార్యక్రమం అనగానే అవన్నీ కూడా సమకూర్చేశారమ్మా. మరి పాస్టర్ గారు కూడా ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ 25 మందికి కూడా ఒక సంఘస్థులు, ఒక విశ్వాసి, ఇగో ఈ పాప వాళ్ళ మధ్యలో ఉంది కదండి, ఆ పాప వాళ్ళ నానమ్మ గారు ఒక సహోదరితో చెప్పి అందరికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి దుప్పట్లు ఇమ్మన్నారు. అలాగే 15 మందికి ఆవిడ ఏర్పాటు చేశారు. దుప్పట్లు 50 రూపాయలు ఒక్కొక్కరికి. మిగిలిన పాస్టర్ గారు ఏర్పాటు చేశారండి. మిగిలిన దుప్పట్లు ఇంకో 10 దుప్పట్లు, అలాగే 50 రూపాయలు. ఇవన్నీ కూడా సంఘ బిడ్డలందరూ ఏర్పాటు చేశారు. మరి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించును గాక. థ్యాంక్ యూ.